వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. బూతులు మాట్లాడితే రాజకీయాల్లో రాణించవచ్చా? ఇప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టాలి అన్న యువతకు ఇదొక పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల మాటలు కానీ, ప్రవర్తన కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాలకు అడుగు పెడదాం, ప్రజలకు సేవ చేద్దాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం అనుకున్నటువంటి యువతకి ఖచ్చితంగా ఈ అనుమానం అనేది వస్తుంది. అసలు ఒకప్పటి రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండేది? అప్పటి రాజకీయ నాయకుల బలం అనేది ఒకటి ఉంది. అది వాక్చాతుర్యం, ప్రజలను ఆకట్టుకునేటటువంటి ప్రసంగాలు, ప్రజా సమస్యలపై ఒక అవగాహన, నైతిక విలువలు. అవి అసలైన రాజకీయాలు, అప్పటి కొలమానాలు. మరి ఇప్పుడేంటి? ప్రత్యర్థిని తక్కువ చేయాలి, మీడియా హెడ్లైన్లో ఎప్పుడూ ఉండాలి, సోషల్ మీడియాలో మా వీడియోలు వైరల్ అవ్వాలి, ప్రజల్లో ఎప్పుడూ నాంతో ఉండాలి. కానీ దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇప్పటి రాజకీయ నాయకులు అసభ్యకరమైన మాటలు, బూతులు, నోటితో చెప్పలేని, కలంతో రాయలేని వ్యక్తిగత దూషణలు. ఇవన్నీ కూడా ఇప్పటి రాజకీయ నాయకులు నమ్ముకుంటున్నటువంటి సిద్ధాంతాలు, వారి బాటలు, వాళ్ళు నడుస్తున్నటువంటి బాట ఇదే. సరే, ఇప్పుడు ఈ బూతుల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు, ఏ ఒక్క పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీల వైఖరి కూడా ఇలాగే ఉంది. ముఖ్యంగా మన ఏపీలో చూసుకున్నట్టయితే ఈ ధోరణి, ఈ తరహా ముఖ్యంగా తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ముఖ్యంగా చూస్తే ఏపీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల్లో ఇటు టీడీపీ, అటు వైసీపీ అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలే. ఈ రెండు పార్టీల మధ్య, ఆ పార్టీ నాయకుల మధ్య రాజకీయ విమర్శలు దాటిపోయాయి. హుందాగా ఉండే విమర్శలు ఎప్పుడో చెల్లిపోయింది, కాలం చెల్లిపోయింది. వ్యక్తిగత దూషణల వరకు పోయింది. అంటే ఆ వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. అంతగా వెళ్ళిపోయింది, అంతగా దిగజారిపోయింది రాజకీయం. ఇప్పుడు ఏపీలో ఈ అంశమే ప్రస్తుతం ఉన్నటువంటి అంశం. ఏది అంటే, ఒకటి అసలు ఈ అంతా కూడా ఈ బూతులు అనేవి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇప్పుడున్నటువంటి అంశం ఏంటి అంటే కల్తీ నెయ్యి వ్యవహారం తెలుసు కదా. టీటీడీలో భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం. మరి దీనిలో కల్తీ జరిగింది. కొన్ని కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు ఉపయోగించారు అనేటటువంటి వ్యవహారం అయితే తీవ్ర దుమారం. దీనిపై వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అనేటటువంటిది కూటమి చేసినటువంటి ఆరోపణ అధికారంలోకి రాగానే. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి డిమాండ్లు చేశారు. అలాగే సిట్టు కూడా రంగంలోకి దిగింది, విచారణ చేస్తోంది. ఇక పార్టీలు అయితే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ పవన్ కళ్యాణ్ కూడా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీక్ష చేశారు. అలాగే కూటమి నాయకులందరూ కూడా ఇదే దీక్షా పద్ధతి పాటించారు. ప్రాయశ్చిత్తం అని చెప్పి గుళ్ళకెళ్ళారు, మెట్లు గడిగారు, స్వామివారిని వేడుకున్నారు. తప్పైపోయింది స్వామి, మేము కాకపోయినా కానీ నీకు ఇదనేది ఒకటి తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోండి అంటున్నారు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా జరిగిపోయింది. కానీ వీటిపై విచారణ జరిపినటువంటి సిట్ తన నివేదికలో కల్తీ జరగలేదని చెప్పింది. కల్తీ అంటే కొవ్వు పదార్థాలు మాత్రం అందులో కలవలేదు. ఆరోపణలు వచ్చినటువంటి కొవ్వు పదార్థాలు అంటే పంది మాంసం కానీ, అదే పందికి సంబంధించినటువంటి కొవ్వు కానీ, అలాగే ఫిష్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా ఏమీ కలవలేదు అని చెప్పింది. సరే, దానికి కారణాలు ఏమై ఉన్నా కానీ ఆ నివేదికలు అయితే అది వచ్చింది. అంటే కల్తీ జరగలేదంటే కల్తీ మొత్తం జరగలేదని కాదు, అందులో నెయ్యి లేదు, కానీ అట్ ఏ సేమ్ టైం ఏంటంటే కొవ్వు కూడా లేదు అనేటటువంటి చెప్పింది. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? కొవ్వు కలపకుండా కల్తీ ఎలా జరిగింది అనేటటువంటిది టీడీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న. సరే, కల్తీ జరగలేదు, మరి దానికి ఉపయోగించినటువంటి రసాయనాలు ఉపయోగించారు, ఆ విధంగా కూడా కల్తీ జరిగింది అనేటటువంటిది కూటమి చెప్తోంది. కానీ అక్కడ సంబంధించినటువంటి ల్యాబ్స్ నివేదికలో కూడా ఏం చెప్తుందంటే, వీళ్ళు ఎవరికైతే ల్యాబ్కి పంపించారో 10% కంటే తక్కువ ఉన్నటువంటి కల్తీ విషయంలో మాకున్నటువంటి ఎక్విప్మెంట్లు నిర్ధారించలేవు అనేటటువంటిది అక్కడ చెప్పింది. దీన్ని పట్టుకొని కూటమి నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ తమకు అనుకూలంగా ఉన్నటువంటి ల్యాబ్లకు పంపించుకున్నారు, మేనేజ్ చేశారు అనేటటువంటిది అభియోగాలు. కానీ సిట్ ఇచ్చినటువంటి వివరణలో మాత్రం కొవ్వు పదార్థాలు అయితే కలవలేదని చెప్పింది. కానీ కూటమి మాత్రం దీనిపై
మహాపాపం పేరుతో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, లేదు ఇదైతే జరిగింది, కల్తీ వ్యవహారం జరిగింది, తిరుమల లడ్డూలో మాత్రం కల్తీ జరిగింది అని చెప్తుంది. ఇప్పుడు ఈ సంఘటన పెద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకే దారి తీసింది అని చెప్పొచ్చు. ఈ రెండు రాజకీయ పార్టీలు, ఒకటి టీడీపీ, వైసీపీ, రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం. దీనికి ఆద్యం పోసింది ఈ ఫ్లెక్సీల దానికి. ఇప్పుడు రాష్ట్రం అనేది హాట్ టాపిక్గా మారినటువంటి అంశం అంబటి రాంబాబు అంశం. అంబటి రాంబాబు ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్లయింది. వైసీపీలో అంబటి రాంబాబు గురించి తెలిసే కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వెనకడుగు వేశారు. విమర్శలు చేయాలన్నా కానీ, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు, వ్యక్తిగత దూషణలు చేశారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, లోకేష్ ముందుకొచ్చి ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అక్రమ కేసులు పెట్టారో, దూషించారో వీళ్ళందరూ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేశారు అనేటటువంటిది వైసీపీ ఆరోపణ. అప్పట్లో లోకేష్ కూడా చెప్పిన మాట కూడా అదే, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఇవన్నీ జరిగింది. కొంతమంది బయట వెనకడికి వేసినా కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, సజ్జల్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి అడపాదడపా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది టీడీపీ. దీనికి సంబంధించి నిన్న గుంటూరు గోరంట్ల వద్ద టీడీపీ నేతలు లడ్డూ కల్తీ వ్యవహారంపై ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతకి బీజం వేసిందనమాట. ఆ ఫ్లెక్సీని మేము తొలగిస్తామంటూ అంబటి రాంబాబు ప్రకటించారు. ఎందుకంటే ఇది ప్రజలకి వాస్తవాలని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటటువంటిది అంబటి రాంబాబు యొక్క ఉద్దేశం. దానివల్ల ఆ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పారు. మరి అంబటి రాంబాబు విషయానికి వస్తే గుంటూరు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటారు, కానీ ఆయన్ని గుర్తించేవారు లేరు, హడావిడి ఎక్కువ అనేటటువంటిది ఆయన మీద ఉన్నటువంటి కొన్ని వార్తలు వస్తుంటాయి. కూటమి నాయకులు ముఖ్యంగా చెప్తూ ఉంటారు. మరి దాని నుంచి ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వ్యవహారం అంతా నడిపారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఈ ఫ్లెక్సీల వ్యవహారాన్ని ఆ అటెన్షన్కి ఒక అవకాశంగా మార్చుకున్నారు అంబటి రాంబాబు అంటున్నారు. సరే, నిన్న గోరంట్లలోని ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్ళారు, అక్కడ పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత ఫ్లెక్సీ తొలగిస్తామని బయలుదేరారు. అయితే ఈ విషయం తెలిసింది టీడీపీ నాయకులకి. అక్కడికి వెళ్ళారు, గుమ్ముకూడారు. పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ సందర్భంలోనే టీడీపీ నాయకులు వచ్చి తనని దుర్భాషలాడారు కాబట్టి నేను ఆవేశం తట్టుకోలేకపోయానంటూ, ఆవేశాన్ని తట్టుకోలేకపోయినటువంటి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పైన ఒక రేంజ్లో రెచ్చిపోవడం జరిగింది. అది ఎట్లంటే వ్యక్తిగత దూషణలు, అసభ్యకర పదజాలం ఇవన్నీ కూడా తోడై లం కొడుకు, వాడి అమ్మ మొగుడు, ఇటువంటి ఇంకా కొన్ని చెప్పుకోలేనటువంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తిట్టడం జరిగింది. దీంతో తీవ్ర దుమారం అయితే లేగింది. అక్కడి నుంచి పోలీసులు అయితే ఆయన్ని పంపించేశారు. దీనిపై తర్వాత రియాక్ట్ అయ్యారు. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తట్టుకోలేనటువంటి టీడీపీ నాయకులందరూ కూడా అంబటి రాంబాబు ఇంటిపై, అలాగే ఆయనపై నిరసనలు, అలాగే తిరిగి దూషణలు ఇవన్నీ కూడా చేశారు. తర్వాత అంబటి రాంబాబు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, అలా మాట్లాడాల్సింది కాదు, కానీ ఆ క్షణంలో వచ్చాయి, నన్ను తిట్టారు కాబట్టి నేను తిట్టాను, కానీ ఎవరో అరెస్టులు అవుతానో లేకపోతే ఇంకోటనో నేనైతే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవట్లేదు అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా అయ్యారు, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే తిట్టడం అయితే తిట్టారు కదా. కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులది, అంటే ఈ ఎపిసోడ్ మొత్తం వల్ల తెలుసుకుంటుంది ఏంటంటే, చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి మాత్రం తిట్టించుకో, అటెన్షన్ క్రియేట్ చేసుకో, పార్టీలో నీకు సముచిత స్థానం అనేటటువంటిది ఇటు రాజకీయ నాయకుల్లో బలంగా ముద్రపడిపోయింది. మొన్న కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని అంటే మీడియా కాన్ఫరెన్స్లో కానీ వాటిల్లో మాట్లాడుతూ కూడా వాడు వీడు అనేటటువంటిది, అంటే ఒక పార్టీ అధినేతల్ని కానీ నాయకుల్ని కానీ అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా ఏమాత్రం గౌరవం లేనటువంటి వాడు వీడు ఇటువంటి పదాలన్నీ మాట్లాడడం కూడా ఏమాత్రం సమంజనీయం కాదు. చెప్పాలంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాదు, మిగతా పార్టీలని కాదు, ఏదైనా కానీ రాజకీయాల గౌరవాలు అనేవి ఇచ్చిపుచ్చుకునే ఉంటాయి. లేదు ఏదన్నా కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ ఏమన్నా జరిగాయా, లేకపోతే వీటిపై స్పందించాల్సిన తీరు వేరుగా ఉంటుంది, హుందాతనంగా నిరూపించుకోవాలి. ఈ రెండు పార్టీలు కూడా ఆరోపణలు ఒకటి
వచ్చాయి అంటే నిరూపించుకునే పద్ధతి అయితే ఇది కాదు. వ్యక్తిగత దూషణలో బూతులు తిడితేనో 100 సార్లు ఒకే మాట అంటేనో అది అబద్ధం అనేది నిజమైపోదు. దాన్ని నిరూపించుకునే ఆధారాలు సేకరించాలి, ఆధారాలతో బయట పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే న్యాయస్థానాలను కూడా గౌరవించాలి. మరి ఇటువంటివన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసనీయం? ఇటువంటి బూతులు కానీ ఆక్షేపణీయమైనటువంటి పదాలు కానీ ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బూతులు మాట్లాడితే ఏం జరుగుతుంది? క్షణికంగా ఫాలోయింగ్ అనేది పెరుగుద్ది, పార్టీ క్యాడర్ అనేది చప్పట్లు కొడుతుంది, గొప్పగా నువ్వు వాళ్ళకి రివర్స్ కౌంటర్లు ఇచ్చావని చెప్తుంది. కానీ ఇది ఒక రాజకీయ స్థాయి దిగజారుతనానికి ఒక నిదర్శనంగా మిగులుతుంది. చరిత్ర కూడా అదే చెప్తుంది. గతాన్ని చూస్తే ఒక్కటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. బూతులతో పేరు తెచ్చుకున్న నేతలైతే ఉన్నారు. అంటే ఒకటి మంచి లేదు చెడు, ఏదో ఒక రకంగా అటెన్షన్ తిప్పుకోవాలి, సోషల్ మీడియాలో ఉండాలి, రాజకీయాల్లో తిరగాలనుకుంటారు. కానీ బూతులతో మాత్రం దీర్ఘకాలంగా ఏ నేతలు కూడా నిలబడిన దాఖలాలు అయితే లేవు. ప్రజలు చివరికి అడిగేది ఒకటే, మారు మీకు ఏం చేశారు అనేటటువంటిది అడుగుతారు. కాబట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మంచిని ప్రజలకి చెప్పాలి. ఏదైనా అవినీతి అక్రమాలు జరిగినా కానీ, మోసాలు జరిగినా కానీ, ఏవైనా విమర్శలున్నా కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ ఇటువంటి పదాలతో ప్రజలనైతే ఆకట్టుకోలేరు అన్నది మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.